అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను సివిల్ హాస్పిటల్లో ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కీలక ప్రకటన చేసింది ఎయిర్ ఇండియా. ఘటనా స్థలిని పరిశీలించిన ఎయిర్ ఇండియా సీఈఓ ప్రమాదంలో 241 మంది మరణించినట్లు ధృవీకరించారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నట్లు ప్రకటించారు. 169 మంది ఇండియన్స్, 53 మంది యూకే పౌరులు, 7 పోర్చుగీస్ వాసులు, మరో కెనడియన్ చనిపోయినట్లు చెప్పారు. ఇక ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేష్ బిస్వాస్కు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు సీఈఓ క్యాంపెన్ విల్సన్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, క్షతగాత్రులను అయితే సివిల్ హాస్పిటల్లో ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శిస్తున్నారు. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నిన్న జరిగినటువంటి ప్రమాదం, అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో క్షతగాత్రులంతా కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా ప్రమాదం జరిగినటువంటి కారణాలు ఏంటి, అక్కడ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా ఆరా తీయడం జరిగింది. ఆ ప్రమాద స్థలిని కూడా పర్యవేక్షించారు, పరిశీలించారు. పూర్తిగా ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానం కుప్పగూలడంతో దాదాపు 265 మంది మృత్యువాత పడ్డారు. అందుకు కొంతమంది ఒక వ్యక్తి మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడింది. తాను 11A సీట్ లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ విండో దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కుప్పకూలడంతో ఒకసారిగా తాను ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా నిన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు మెడికల్ విద్యార్థులు కూడా చదువుకుంటున్నటువంటి మెడికల్ విద్యార్థులు కూడా అక్కడ విమానం ఆ బిల్డింగ్ పైన కూడటంతో అక్కడ ఉన్నటువంటి 24 మంది మెడికల్ విద్యార్థులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటంటే మాత్రం ఇంకా వివరాలు తెలియాల్సినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి పాత ఎయిర్పోర్టులు ఏవైతే ఉన్నాయో నిన్న ఉన్నటువంటి ఒక ఎక్స్పర్ట్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. పాత ఎయిర్పోర్ట్లన్నీ కూడా సిటీ అభివృద్ధి చెందినటువంటి నగరాల్లోనే సిటీ నడిబొడ్డున ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా నిర్మించేటువంటి ఎయిర్పోర్ట్లన్నీ కూడా పూర్తిగా జనావాసాలకు దూరంగా కిలోమీటర్ల దూరంలో కూడా వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అలాగే ఉంది. కానీ ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సిటీకి చాలా దూరంలో ఉన్న పరిస్థితి కనపడిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇలాంటి ఘటనలు కూడా సిటీలో జరిగినటువంటి ఘటనలు లేకపోతే జనావాసాల మీద కూలిందంటే ఖచ్చితంగా జన నష్టం కూడా భారీగా జరుగుతుందని కూడా తాను కొన్ని కీలక కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ఘటన కూడా 265 మందిని పొట్టన పెట్టుకుంది ఎయిర్ ఇండియా విమానం. దాంట్లో ఉన్నటువంటి లోపాలేంటి, ఎలా జరిగిందనే దాంట్లో కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు డీజీసీఓ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఘటన సంబంధించినటువంటి వాటిపైన కూడా ఆరా తీస్తుంది. అంతేకాకుండా బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో బ్లాక్ బాక్స్ కూడా ఎనర్జీ కమాండోస్ ఇది డీజీసీఓకు మరి కాసేపట్లో అప్పగించనున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఒక మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఆ ఘటనలో చనిపోయినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక డాక్టర్ కుటుంబం కూడా చనిపోయింది. అంతేకాకుండా ఒక నవవధువు కూడా లండన్ కు వెళ్తుంది. తన భర్తను
చూసేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా తాను కూడా మృత్యువాత పడింది. ఒక వ్యక్తి అందులో ఉన్నటువంటి లోపాలు ఏవైతే వాటి అన్నింటినీ కూడా తెచ్చిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ నచ్చకపోవడంతో తాను కూడా వెళ్లి తిరిగి బయటపడినటువంటి పరిస్థితి. దాదాపు 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే 1:30 టేకాఫ్ అయినటువంటి విమానం కేవలం 1:45 నిమిషాల్లోనే పూర్తిగా ఆ 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూలిపోయింది. టేకాఫ్ అయినటువంటి సమయంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ ల్యాండ్ అయిన సమయంలో ఇది జరుగుతుంటుంది. బట్ ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న క్షణక్షణం కూడా అప్డేట్ తీసుకుంటున్నారు. ఈ రోజు ఉదయాన్నే అహ్మదాబాద్ కు చేరుకున్నారు. అక్కడ పరిస్థితులు కూడా పర్యవేక్షించారు. పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా కాలిపోయినటువంటి శవాల ముద్దలు ఇంకా అక్కడ దర్శనమిస్తున్నాయి. ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. తమ కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే డిఎన్ఏ పరీక్షలు కూడా చేసిన తర్వాత, ఎందుకంటే చనిపోయినటువంటి శవాలు ఏవైతే ఉన్నాయో ఆ శవాల ముద్దలు కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి ఎవరి డెడ్ బాడీ ఏంటి అనేది మాత్రం గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఇచ్చేందుకు కొంత డిఎన్ఏ పరీక్షలు అనేది కీలకంగా మారేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి. ఆసుపత్రి వద్ద కూడా పరిదాపులు కాస్తా ఉన్నారు. ఎవరు కూడా పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో గతంలో జరిగినటువంటి ప్రమాదాలకు ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి కొంత పొంతన లేకుండా పోయింది. ఎందుకంటే టేకాఫ్ అయినటువంటి సందర్భంలోనే ఇది జరిగింది. గతంలో కూడా చాలా వరకు టేకాఫ్ అయినటువంటి సందర్భంలో కుప్పకూలినటువంటి క్రాష్ అయినటువంటి విమానాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఘటన అనేది కేవలం 5-10 నిమిషాల్లోనే జరిగినటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. దీనిపైన కూడా ప్రాథమిక సమాచారం బయటకు రావాల్సి ఉంటుంది. ఒక రిపోర్ట్ కూడా బయటకు వచ్చే వరకు కూడా పూర్తి వివరాలు అయితే మనకు తెలిసేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ రాకపోకలు ఇటు సాధారణ స్థితికి చేరుకున్నాయి. కొన్ని రైళ్లు కూడా కొన్ని విమానాలు కూడా ఇప్పటికే రాకపోకలు సాగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఉదయం నుంచి మనకు కనిపిస్తా ఉన్నాయి. సింధురా, మనము రైట్. థ్యాంక్ యూ కిరణ్.